బంధువులారా, విష్ణు పురాణంలో సదాచార నిర్ణయము చెప్పి వర్ణాశ్రమ ధర్మాలు చెప్పి ప్రాస్తావికంగా చెప్తూ అతిథి సేవన అన్నది గృహస్థుడు ఎలా చేయాలో చెప్తూ అతిథిని ఎప్పుడూ కూడా కులశీలములు అడగకూడదు అన్నారు. అనేసరికి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమవుతుందంటే, మిత్రలాభం కథలో పంచతంత్రంలో చూడొచ్చు, ఆ పక్షులన్నీ ఉండే చోటికి ఒక పిల్లి వచ్చింది. ఏదో దీర్ఘకర్ణమో దాని పేరు ఏదో ఉంది. ఆ పిల్లి వస్తే వీళ్ళంతా ఆశ్రయం ఇచ్చారు. ఇస్తే అక్కడ గొడవ ఏమిటి? కులశీలాదులు తెలియక ఎవ్వరికీ తావివ్వకూడదు ఉంది అక్కడ. అతిథే. అతిథి అయినట్టయితే పర్వాలేదు. తావు అంటే అర్థం ఏమిటి? కొంచెం ఎక్కువసేపు ఉండేలాంటి చోటు ఇవ్వద్దు అని చెప్పి. అది తేడా అక్కడ. అక్కడ కూడా అతిథిగానే వచ్చాడు. కానీ అతిథిగా వచ్చిన వాడిని కులశీలములు అడగకూడదు అని చెప్పినప్పుడు అంతరార్థం ఏమిటంటే, ఒక రక్షణ కోసం కానీ ఆకలితో ఉన్నవాడు కానీ అయినట్టయితే అతిథిని కులశీలములు అడగకూడదు. నీ కులమేమిటి, నీ ప్రవర్తన ఏమిటి, నీవు ఫలానా అని ఎవళ్ళని అడగకూడదు. అతిథి అంటే చాలామంది వేళాకోళంగా చెప్తుంటారు. ఏమని? తిథి వార నక్షత్రాలు ఏమీ లేకుండా ఉన్నట్టుండి దిగబడేవాడు వాడు అతిథి. మన బంధువు ఏదో వచ్చాడు అనుకోండి, అతను అతిథి అంటామా? అనం. అతిథి అంటే అర్థం ఏమిటంటే, అతతి సతతం గచ్చతి అటతి. అతను ఎప్పుడూ కూడా నిరంతరము సంచరిస్తూనే ఉండేవాడు. అంటే ఒక చోటన అతనికి ఉండదు. ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటాడు, ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు. ఏ ఊళ్ళోనూ స్థిరంగా ఉండడు, ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, అలాంటిదన్నమాట. అందుకని అంటారు అలాంటి వాడు అతిథి. రెండవది ఏమిటో తెలుసునా? అతిథి అంటే ఒక తిథి లోపల మన ఇంటికి వచ్చినప్పుడు ఆ తిథి దాటిపోకుండా ఆ చోటు వదిలిపెట్టి వెళ్ళేవాడే అతిథి. అంటే అర్థం ఏమిటి? పొద్దున్నొచ్చాడు, పొద్దున్న ఒక తిథి ఉంది, సాయంకాలం 4ంటికి తిథి మారుతోంది. తిథి మారిన తర్వాత కూడా వాడు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది నియమము. అంచేత అతిథికి రకరకాల నిర్వచనాలు చెప్పారు. ఎలాగైతే ఏమి, అతిథిని మాత్రము పొరపాటును కూడా నీ కులమేది, నీ వృత్తి ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి, నీ శీలం ఏమిటి, ఇలాంటివి ఎప్పుడూ అడగకూడదు. అడిగి గనక మనం సేవ చేసినట్టయితే ఏం ప్రమాదమో తెలుసా? అతిథి యస్య భగ్నాశో గృహాత్ ప్రతినివర్తతే. నీ ఇంటికి వచ్చిన అతిథి గనక తన ఆశ కోల్పోయి, అంటే దేనికోసం వచ్చాడో అది దొరకక భగ్నుడై, అంటే నిరాశతో ఇల్లు వదిలినట్టయితే స తస్మై దుష్కృతం దత్వా పుణ్యమాదాయ గచ్చతి. అతను ఏం చేస్తాడు? తనకున్న పాపమంతా అక్కడే వదిలిపెడతాడు, ఆ గృహస్థుడి పుణ్యాన్ని పట్టుకుపోతాడు. ఇది జరిగే పని. అతిథి వల్ల అతిథిని మనం తిరస్కరించినట్టయితే వచ్చే ప్రమాదము. అంటే అతిథి పాపం గృహస్థుడికి వెడుతుంది, గృహస్థుడి పుణ్యం అతిథికి వెడుతుంది. ఇది బదిలీ అవుతాయి, జాగ్రత్త. అంటే నువ్వేం ప్రయత్నం చెయ్యక్కల్లా, వెంటనే జరుగుతుంది. అంచేతనే మనుస్మృతికారుడు ప్రత్యేకించి అతిథులని ఎలా సేవించాలో చెప్తూ, ఉదకం, నువ్వు నీళ్ళు ఇవ్వరా బాబు, లేదు అన్నం పెట్టు, కుదరలేదు ఒక 2 గడ్డి పరకలు వేసి కూర్చోమని చెప్పు, లేదు అతను విశ్రమించేందుకు స్థానం ఇయ్యి, అది లేదు నిలబెట్టేనా మాట్లాడుతుండగా ఎక్కడి నుంచి వచ్చావు బాబు, ఏమిటి సంగతి, అయ్యో ఈ కష్టం వచ్చిందా, ఇలా చెయ్యి, ఇదేనా చెప్పు, అది చెప్పారు అక్కడ. అది పద్ధతి. అతిథి అంటే అర్థం అది. అతిథి సత్కారం అలా చెయ్యాలి. అతిథికి ఇంత గొప్పతనం ఎందుకుందయ్యా అంటేట, అతిథి లోపల ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా? ధాత, ప్రజాపతి, శక్ర, వక్ని, వసుగణ, అర్యమ ప్రవిశ్య అతిథిం ఏవైతే భుంజతే అన్నం నరేశ్వర. ఓ రాజా, చెప్తున్నా వినిపించుకో, సగర చక్రవర్తి అంటున్నాడు ఔర్వుడు. అతిథి ఇంటికి వస్తే అతని గొప్పతనం ఏమిటంటే, అతని లోపల ఎవరెవరు ఉంటారో తెలుసా? ధాత, ఈ సకల సృష్టికి మూలపురుషుడైన పరమాత్మ ఉంటాడు. ప్రజాపతి, అతని తర్వాత ఈ సృష్టికంతటికీ మూల కారణమైన సృష్టిని పెంచినటువంటి ప్రజాపతుల స్వరూపం ఉంటుంది అక్కడ. శక్ర, ఇంద్రుడు ఉంటాడు. వక్ని, అగ్నిదేవుడు ఉంటాడు. వసుగణ, అష్టవసువులు ఉంటారు.
అర్యమ, సూర్య భగవానుడు ఉంటాడు. వీళ్ళందరూ అతిథి లోపల ప్రవేశించి ఉండి నీవిచ్చే పదార్థాన్ని స్వీకరిస్తారు. అంచేత అతిథి ద్వారా వీళ్ళందరికీ వెడుతోంది. అది గుర్తుపెట్టుకో. కాబట్టి తస్మాత్ అతిథి పూజాయాం యతేత సతతం నరః. కాబట్టే అతిథి పూజ చేసి తీరాలి. ఇంత కేవలం అఘం భుంక్తే యో భుంక్తే అతిథిం వినా. అతిథి లేకుండా వాడు గనక భుజించినట్టయితే, అంటే అతిథి వస్తే సరే సరే, అతిథి వస్తే అతిథిని అట్టేబెట్టి నువ్వు తిన్నట్టయితే ప్రమాదము. తెలుగులో సామెత ఉంది, భోజనం చేస్తుండగా ఎవడైనా వచ్చాడు అనుకోండి, అనుకోకుండాను ఆ వచ్చిన వాడికి ఇబ్బందే, ఉన్నవాళ్ళకి ఇబ్బందే. ఆ ఇద్దరు ఇబ్బంది పడకుండా ఒక మాట అంటారు, అయిన వాళ్లే కదా భోజనం చేసే టైంలో వస్తారు అంటాడు వచ్చినవాడు. అంటే ఇది మామూలు మాట. అయిన వాళ్ళు అంటే వాళ్ళు కాదు, ఇదిగో చెప్పాం మనం. ప్రజాపతి, అర్యముడు, అష్టవసువులు, గణములు వీళ్ళందరూ ఉంటారన్నమాట అక్కడ. అందుకని అతిథిని ఎప్పుడూ కూడా తిరస్కరించరాదు అంటూ అన్నం తినే విధానమే 20 శ్లోకాల్లో చెప్పాడు పాపము. అవన్నీ చెప్పినట్టయితే మనవాళ్ళు గుండె పేలిపోయే ప్రమాదం ఉంది. ఎలా తినకూడదో అలాగే తింటున్నాం. నిలబడి తినకూడదురా బాబు. ఎంచేత తిష్టం చరంతి మహిషాః. దున్నపోతులు మాత్రమే నిలబడి తింటాయి అన్నాడు. జింకలు తిరుగుతూ తింటాయి, పెద్ద పుల్లు కాళ్ళు దాపుకుని తింటాయి, పక్షులు పొడిచి తింటాయి, నిలబడి తినేవి అవి. అందుకనే ఆంగ్లంలో బఫే డిన్నర్ అన్నదానికి బఫెట్ అని పేరుంది అక్కడ. దాని ముందు బఫెలోనే ఉంది ఇంగ్లీషు పదంలోనూ, ఆ తర్వాత మారిందనమాట. అన్నం తినే విధానం చెప్పారు. ఉష్ణమస్నీయాత్ మాత్రావదస్నీయాత్. చక్కగా గోరువెచ్చగా ఉన్నది తిను, నీ నోటికి పట్టేంత తిను, చేతికి పట్టేంత ముద్ద తీసుకో. దాంట్లో స్నిగ్ధమస్నీయాత్. చక్కగా తింటుంటే గొంతుకు అడ్డం పడకుండా కిందకి దిగేలాగా కాస్త నెయ్యో నూనె చుక్కో వేసుకు తినాల్సి ఉంటుంది. నువ్వు పరిగెడుతూ తినకు, అల్లరి చేస్తూ తినకు, అరుస్తూ తినకు, ఏడుస్తూ. ఎన్ని చెప్పాడని జరక సంహితలోనూ ఇలాంటి నియమాలన్నీ చెప్పారు. అలాగే తినే పద్ధతి. అంతేకాదు చివరికి అదంతా చెప్పి అది ఫుడ్ దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ మంచం దగ్గర సంగతి కూడా చెప్పారు. స్త్రీ సంగమము ఎప్పుడు, ఎలాంటి స్త్రీని వివాహం చేసుకోవాలి, ఎవరితో సంగమము, ఎప్పుడు నిషేధము, ఇవన్నీ కూడా. అంటే అక్కడ చక్రవర్తికి చెప్తున్నాడు, గమనించండి. మనకి పురాణాలలో ఈ సూత్రాలన్నీ పనిగట్టుకు సూత్రం చెప్పడానికి కాదు అక్కడ ఉద్దేశం. ఆయన ఎవరో మంత్రి గారు పాపం కోఆపరేటివ్ సొసైటీ దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చాడు. ఆయన కోఆపరేటివ్ సొసైటీ అనగానే నాన్ కోఆపరేషన్ మూమెంట్ జ్ఞాపకం వచ్చింది. ఎంచేత ఆయనకి తెలుసు నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఒక్కటే. అందుకని కోఆపరేటివ్ను మొదలుపెట్టి నాన్ కోఆపరేషన్ దాకా వెళ్ళాడు ఆయన మహానుభావుడు. ఇలాగా అదే పద్ధతిలో మనకి పురాణాల్లోనూ ఏదో సూత్రాలు చెప్పాలి కనుక పనిగట్టుకు చెప్పరు అక్కడ సన్నివేశాన్ని బట్టి ఉన్న వ్యక్తి ఎవరికి బోధ చేస్తున్నారు, అతన్ని మౌత్ పీస్లా వాడుకుని ప్రపంచానికి బోధ చేస్తారు. ఇది విశేషం అన్నమాట. అందుకని స్త్రీ సంగమము, విధానము, నిషేధము అన్నీ కూడా చెప్పారు. చెప్పిన తరువాత కొన్ని సదాచారములు, అంటే ఈ మిగిలిన చోట్ల దొరకని వాటిని కొన్నేనా చెప్పుకుందాం మనం. ఆ సదాచారములు సదా అనుపహతే వస్త్రే ప్రశస్తాశ్చ బిభ్రూయాత్. బాబు నువ్వేం చెయ్యాలి, ఎప్పుడు కూడా మంచి వస్త్రము, చించబడని దాంచేతనే నువ్వు శరీరాన్ని కాపాడుకోవాలి. అనుపహతే వస్త్రే ప్రశస్తాశ్చ. ఉపహతము కాకూడదు. అంటే వెనకటి రోజుల్లో పంచ కట్టుకుని కండువా కప్పుకునేవారు. అలాగే అదే పద్ధతిలో కౌపీనము ధరించేవారు. అంటే ఈ మూడిటిలో కూడా ఏం జరుగుతోంది, అసలు దాన్ని ఇష్టం వచ్చిన ముక్కలుగా చింపడము లేదు, దానికి అంచులు కుట్టడము లేదు, ఇలాంటిదేమీ లేదు. స్వభావ సిద్ధంగా తయారు చేసేవి. ఇది నియమము. దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే, ఆ కుచ్చెళ్ళు పెట్టి పంచలా కట్టుకున్నప్పుడు జరిగేది ఏమిటంటే, ఒకవేళ పడుతున్నప్పుడు ఈ కుచ్చెళ్లలో ఏదో ఒకటి కాలికి అడ్డం పడి ఎముకలు విరక్కుండా కాపాడేది. ఆ ఉత్తరీయం విధానం అది. ఉత్తరీయం కప్పుకోవడంలో విధానం ఉండేది. ఇవంతా చాలా పెద్ద చరిత్ర. మరి దీన్ని ఏం చేస్తున్నాం మనం, బ్రహ్మాండంగా కొనుక్కుని ముక్కల కింద చింపి దాన్ని మళ్ళీ ముక్కలు వేసి అతుకుపెట్టి ఇవన్నీ చేస్తున్నాం. అది నిషేధించారు ఒకప్పటి రోజుల్లోనూ. అంటే పంచ ఖండువానం అందుకోసం వచ్చాయి. కాబట్టి అలా మనం పాటించలేం గనక కనీసం పూజ సమయంలో లేనా
పంచె కట్టుకుందాం, కండువా కప్పుకుందాం. యజ్ఞాల సమయంలోనైనా పంచె కట్టుకుని బనీను లేకుండా కండువా వేసుకుందాం. చాలా చోట్ల చూస్తుంటాం, శుభ్రంగా బ్రహ్మాండమైన జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని యజ్ఞాల్లో కూర్చుంటారు. కూర్చోబెడుతున్న వాళ్ళని అడగాలో తెలియదు, కూర్చున్న వాళ్ళని అడగాలో తెలియదు. కనీసం పూజ చేసే వేళ, అన్నము తినేవేళ ఇలా నియమాల్లో కొన్ని నియమాలు పాటిద్దాము. అది నువ్వు ఎక్కడైనా కానీ మంచి ద్రవ్యములని, సుగంధ ద్రవ్యాలని వాడండి. వాడి అంటే దానివల్ల ఏమవుతుంది, శరీరగత దోషాములు పోతాయి, ఇవన్నీ జరుగుతాయి. ప్రియంచ నానృతం బ్రూయాత్, నీవు దయచేసి ప్రియముగా మాట్లాడు, అబద్ధం మాట్లాడకు. నా అన్య దోషాముదీరయేత్, ఇతరుల దోషాల గురించి పనిగట్టుకుని చెప్పవద్దు. నువ్వు ఇతరుల దోషాల ఎత్తి చూపించవద్దు. ఇదే మనకి తిరుప్పావైలో కూడా తీక్కురళై చంద్రోదోం అంటారు. పనిగట్టుకు చాడీలు చెప్పము. ఎదటివాడిలో దోషం ఉంది, నిజమే. ఆ దోషం తెలిసింది నీకు, ఊరుకో. వాడు అక్కడ ఉన్నప్పుడు ఆ దోషంతో ప్రవర్తించకుండా ఉండేలాగా నువ్వు జాగ్రత్త పడు. లేదా ఆ దోషాన్ని పదే పదే ఎత్తి చూపకు. ఆ దోషాన్ని సవ్యంగా ఇంకో పద్ధతి లోపల ఎత్తి చూపించి ప్రమాదం కలగకుండా చూడు. ఇది నా దుష్టం యానం ఆరోహేత్, చెడ్డ వాహనాన్ని ఎక్కవద్దు. అంటే బండి సరిగ్గా ఉందో లేదో చూసుకో, లేదా గుర్రము సరిగ్గా ఉందో లేదో చూసుకో, గుర్రం పొగరెక్కి లేదేమో చూసుకో. ఇవన్నీ కూడా అంటే దుర్మార్గుడే దాన్ని నడిపిస్తున్నాడా చూసుకో. అంటే మనం ఎంతటి వాళ్ళమో ఆటో ఎక్కుతాం, ఆటో వాడికి లైసెన్స్ ఉందో లేదో తెలియదు, మరి అతడు ఎలాంటి వాడో తెలియదు. అన్న ధైర్యం మనకి చెప్పాడు ఇక్కడ శాస్త్రంలోనూ. నా దుష్టం యానం ఆరోహేత్, వేగంగా కానీ నిర్లక్ష్యంగా కానీ నియమావళి వదిలిపెట్టి కానీ తాగి నడుపుతున్నవాడు కానీ ఇలాంటి వాడిని జాగ్రత్త పెట్టుకో. నైక పంథానమావ్రజేత్, ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కడివి ఏకాంతంలో మార్గంలో చరించకు. కొన్ని ప్రాంతాల్లో చాలామంది అంటూ ఉంటారు, అసలు ఆ రోడ్డు మీద మనిషి అన్నవాడు ఉండడండి, డ్రైవింగ్ ఎంత హాయిగా ఉంటుందో, 120 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. చాలా సంతోషం. అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగితే నీ వార్త అందించడానికి ఇంకోటి ఎవడైనా ఉండాలి కదా. అక్కడ ఎప్పుడూ కూడా ఏకాంతముగా పంథాలో వెళ్ళకూడదు, మార్గములో చరించకూడదు. నావగాహాత్ జలౌఘస్య వేగం అగ్రే, ఈతగాడివే నువ్వు, బ్రహ్మాండమైన ప్రవాహం ఉంది, ఈ ప్రవాహంలో ఈతే బాగుంటుంది అంటావా? అల్లా ఈదవద్దు. మా ఊళ్ళో ఎర్రకాలవని ఉంది, ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలో. అక్కడ కొన్ని ప్రాంతాలలో ఈత కొట్టడం నిషేధిస్తారు. అక్కడ ఏం చేతంటే ఆ ప్రాంతంలో వేగము ఎక్కువగా ఉంటుంది. వేగము ఎక్కువగా ఉన్న నీటి ప్రాంతంలో నీవు స్నానము చెయ్యవద్దు, ఈత కొట్టవద్దు. ఇది నియమము. ఇక్కడ ఒక సన్నివేశం చెప్పుకోవాలి. అదే కాల ఒడ్డున ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో కొత్తగా చేరిన కుర్రాడు ఒకడు చూశాడు. పాపం ఏమిటి, ఆ కాలువ గట్టు మీద ఇద్దరు చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని 40 ఏళ్ల వాళ్ళు అటొకడు ఇటొకడు కూర్చుని ఉండేవారు. వీడికి భయం వేసింది, వాళ్ళు ఎవర్రా అని. వాడికి పెద్ద అయిన తర్వాత తెలిసింది, స్కూలు పిల్లలు ఎవరైనా పొరపాటుని కాలు జారి నీళ్లలో పడితే వాళ్ళని బయటికి తీయడానికి, రక్షించడానికి వాళ్ళెక్కడ ఆ ఊళ్ళో మనుషులంతా కలిసి వాళ్ళకి జీతాలకి పెట్టించుకున్నారు, స్విమ్మర్లు అన్నమాట. ఒకప్పుడు మన పిల్లల మీద అంతటి క్షేమాన్ని ఆశించి ఉండేవారు ప్రజలంతా కూడా. ఇప్పుడు ఎక్కడుంది అలాంటి స్థితి? అందుకని అలాంటి చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి, నియమవది. అంతేకాదు, ప్రదీప్తం వేష్మ న విషేత్, ఇంటికి నిప్పంటుకుంది, ఇంటికి నిప్పంటుకుంటే రక్షించే పద్ధతి ఉంది, వెళ్ళొద్దనంటల్లా. పని కట్టుకుని గొప్పతనం చూపించుకోవడానికి అన్నట్టుగా మండుతున్న ఇంటి లోపలికి వెళ్ళకు. అంటే అర్థమేంటి, ఇల్లు వదిలేయమని కాదు, ఇంటిని కొంతవరకు ఆర్పడానికి ప్రయత్నించి ప్రమాదం లేని పద్ధతిలో లోపలికి వెళ్ళి తీసుకురా. నువ్వే ప్రమాదంలో పడితే అది అర్థం అన్నమాట. నారోహేత్ శిఖరం తరోహో, అవసరము లేకుండా కొండ శిఖరాన్ని చేరకు, చెట్టు కొమ్మని చేరకు. అవసరం ఉంటే అంతే, అవసరం లేకుండా వెళ్ళావా, అవసరం లేకుండా వెడితే ప్రమాదం జరిగితే మార్గం లేదక్కడ. న కురియాత్ దంతమర్షణం, చాలామంది పళ్ళు పడపడ కొరుకుతూ ఉంటారు. ఇది ఒక అలవాటు, మేనరిజమ్స్ అంటారు ఇలాంటి వాటిని. వాళ్ళకి ఏదో అలవాటు అలాగే. లేదా చేతిలో కీచైన్ ఉంటుంది, ఇలా 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 తిప్పడం, లేదా జుట్టు మాటికి సవరించుకోవడం, ఇలాంటి పనులు చెయ్యకూడదు. ఇవన్నీ కూడా సభ్య సమాజంలో ఒక రకమైన జుగుప్స కలిగించే లక్షణములు.
కాబట్టి దంత ఘర్షణం చెయ్యవద్దు. నా కృష్ణీయాంచనాశికాం, కొంతమంది పాపం ముక్కు నీళ్ళల్లా తిప్పు అలవాటది, అది కూడా మంచిది కాదు మనకు. అందుకనే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే క్లాసులో ఇవే చెప్తుంటారు. ఇవి ఏనాడో చెప్పారు మన వాళ్ళు ఎక్కడ. అంచేత నీవు దంత ఘర్షణ చేయవద్దు, చెవుల్లో ఇలా ఇలా అనుకోవద్దు. ఇవన్నీ కూడా అవసరమైతే చెయ్యవచ్చు. దీనికి కూడా నియమం ఒకటి ఉంది. ఆవులింత కానీ, తుమ్ము కానీ, దగ్గు కానీ ఇలాంటిది వస్తే ఆపుకోమని ఎవడూ చెప్పలేదు. అవి వేగాన్ని ఆపడానికి వీల్లేదు, మనకు ఆయుర్వేదం చెప్పింది. కానీ వాటిని ఆచ్ఛాదన చేసుకోమని చెప్పారు. నఖాదయేత్, ఇది ఇప్పటి పిల్లలకు అలవాటు, గోల్డ్ కొరుక్కోవడం. నఖాదయేత్, వాడు కొరికేసి నవిలి మింగేసి టిఫిన్లా తింటాడని కాదు, వాడి గోల్డ్ కొరుక్కోవడం ఓ సరదా అన్నమాట. ఎంచేత గోళ్ళ లోపల ఉండే మట్టి లోపలికి ఎడుతుంది. అసలు గోరంతా కూడా విషమది, డెడ్ సెల్ అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. నిర్జీవ శరీర కణములవి, అది తినవద్దు, చెయ్యకూడదు. అది చింజాత్ నతృణం. దయచేసి పచ్చగడ్డి మీద దగ్గర నడుస్తున్నప్పుడు గడ్డి పరకల్ని అనవసరంగా తెంచవద్దు. తెంచితే ఏం చేస్తున్నావు, ఆ గడ్డి పరకలోంచి వచ్చే ఇంకో గడ్డి పరక వచ్చే అవకాశాన్ని పోగొడుతున్నావు నువ్వు. అంటే ప్రతివాడు గడ్డి పరక ఇలా తెంపుతూ వెళ్ళాడు అనుకోండి, ఎవరు గడ్డి మొలవదు అక్కడ. ఇది ప్రమాదము. అంచేతే మనుస్మృతికారుడుగా చెప్తాడు, తృణచ్ఛేది నఖకాది ఆసు నశ్యతి అన్నాడు అక్కడ. ఇలాంటి పనులు చేసేవాడు నాశనాన్ని కోరుతున్నాడని అర్థము. న మహీం విలిఖేత్, నేలని అనవసరంగా గీతలు గీస్తూ కూర్చోవద్దు. విచిత్రం, ఈ పాటి కొంతమంది కొన్ని జ్ఞాపకం వచ్చి ఉంటాయి. గోళ్ళు కొరకడం కానీ, లేదా జుట్టు సవరించుకోవడం కానీ, నేల మీద గీతలు గీయడం కానీ, ఇవన్నీ కూడా శృంగార రస ప్రక్రియలో వేరే భావాన్ని చెప్తాయి. అది మాత్రం ఇక్కడ నిషేధించలే. వృధాగా మాత్రము చెయ్యవద్దు. వృధాగా చేశావనుకో ఎదటివాడిలో తప్పుడు భావన కలిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. నశ్మశ్రు భక్షయేత్, బ్రహ్మాండంగా మీసాలు పెంచావు, మాటి మాటికి నాలికతో తడుపుకుంటూ, ఇది కూడా కొందరికి అలవాటు ఉంటుంది, ఇది కూడా తప్పన్నారు. లోష్టం న మృద్నీయాత్, మట్టి బిడ్డలుంటాయి, వాటిని ఇలాగ వేళ్లతోటి పనిగట్టుకుని నొక్కడం అన్నమాట. అంటే వ్యవసాయదారుడిగా చేయొచ్చు తప్ప ఉత్తినే చేయడానికి వీల్లేదు. రాత్రిళ్ల లోపల 4 రోడ్లు కలిసే చోట కానీ, పెద్ద పెద్ద వృక్షములున్న చోట కానీ, చైత్య ప్రసాదములున్న చోట కానీ, శ్మశానములున్న చోట కానీ నిలువరాదు. ఇప్పుడు చాలామంది అదేదో గొప్ప అనుకుని చేస్తుంటారు. ఎక్కువ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసు కదా. హైవే మీద జరుగుతున్నాయి, కల్వర్టుల దగ్గర జరుగుతున్నాయి, ప్రమాద సూచికలతో అవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. నీవు అతి సాహస చర్యలకి వెళ్ళవద్దు, ఇది నియమం తప్పకు. నైక శూన్యాటవీం గచ్చేత్, జనసంచారము లేని అడవులలోకి ఒక్కడివి వెళ్ళకు, 2-3 పాటుగా వెళ్ళాలి. అంటే నువ్వేదో పరిశోధనకి వెళ్ళావు, ఏదో బోటనీయో జువాలజీయో మరోటో, లేదా పక్షుల కిరకల్లో కీరవాణి రాగంలో ఉందో లేదో చూడడానికో వెళ్ళావు. వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. జిమ్ కార్పెట్ అన్నవాడు పెద్ద పుల్ల మీద పరిశోధన చేశాడు, గొప్ప వేటగాడని చెప్తారు. ఆయన కూడా ఒక్కడు వెళ్ళిన ప్రమాదాలు వస్తాయి, 2-3 తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నచ శూన్యగృహే వసేత్, కొన్ని ఇళ్ళు ఉంటాయి, పాడుపడిన ఇళ్ళు, పొరపాటును కూడా అక్కడ వాసము చెయ్యవద్దు. అసలు ఏముందో చూడడానికి వెళ్ళిరా, అక్కడే నేను ఉంటాను అని మాత్రం అనవద్దు. వివాహశ్చ వివాదశ్చ తుల్యశీలై దివ్యతే, వివాదం కానీ వివాహం కానీ, అంటే స్నేహము కానీ శత్రుత్వము కానీ సమానమైన వాడితోటే పెట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళతోటి కాదు. మంగళ ద్రవ్యాలకి నమస్కారం చెయ్యి, ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళు. వీలైతే ప్రదక్షిణపూర్వకంగా వెళ్ళు, లేదా నమస్కారం పెట్టు. లేదైతే పాపం జరుగుతుంది, జాగ్రత్త. దిలీప మహారాజు ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆయన తన ఇంటికి వెళ్ళాలి, స్వర్గం నుంచి వెళుతున్నాడు అయోధ్య నగరానికి. ఎంచేత సుదక్షిణాదేవి ఋతుస్నాత అయి ఉంటుంది ఆ సమయానికి తాను ఇంట్లో ఉండాలి. వెళ్ళేటప్పుడు పొరపాటుని కామధేనువు అక్కడుంది, ఆ కల్పతరువు నీడలోను కామధేనువు చూచి నమస్కరించలేదు ఈ పెద్ద మనిషి. కామధేనువు శాపం పెట్టింది, ఏ కోరికతో అయితే నువ్వు ఇంటికి వెళుతున్నావో అలాంటి పుత్ర సంతానం కలగకుండా ఉండుగాక. రథచక్ర ధ్వని లోపల ఆ శాపం వినిపించలేదు ఇతనికి, ప్రమాదం జరిగింది. తరువాత కథ మనకి తెలుసు కదా, రఘువంశంలో ఉన్నది.
అంచేత మంగళ ద్రవ్యాలకి నమస్కరించి వెళ్ళి తీరాలి. ఇది చెప్పిన తరువాతి అధ్యాయంలో ఇన్ని సూత్రాలన్నీ చెప్పి తరువాత జాతకర్మ ఎలా చేయాలి, ఇతర కర్మలు ఎలా చేయాలి, ఉత్తర క్రియలు ఎలా చేయాలి, ఇదంతా కూడా విస్తరించాడు. విష్ణు పురాణం అన్నది విజ్ఞాన సర్వస్వము అనొచ్చును. దానికి ఒక కరదీపిక. చిట్ట చివరికి ఇవన్నీ చేతకాని వాడు ఏం చెయ్యాలి అని అడిగట్ట. పాపం నిజమే, ఇన్ని తెలిసిందా కాబట్టి బతకడమే కష్టమైపోతుందన్నాడు ఒక ఆయన. అందుకని చిట్ట చివరికి అన్నారు, ఒకటి ప్రార్థన, నమేస్తి విత్తం, నా దగ్గర జీవికకి సరిపడ తిండి లేదు, నా ధనం నా అన్యత్ శ్రాద్ధోపయుక్తం, శ్రాద్ధ విశేషాలన్నీ చెప్పాడు. నా దగ్గర ఏం లేకపోతే ఏం చేయాలి, ఏమీ లేకపోతే స్వపిత్రం నతోస్మి, నా పెద్దలందరికీ నేను నమస్కరిస్తున్నాను. తృప్యంతు భక్త్యా పితరో మయా దత్తం, నేను ఏది ఇస్తున్నానో దాని చేత పితృదేవతలందరూ కూడా సుఖపడదురుగాక. ఏతౌ కృతౌ భుజౌ వర్త్మని మారుతస్య, నేను ఏం చేస్తున్నా, గాల్లోకి చేతులు ఎత్తాను. గాల్లోకి చేతులెత్తి భగవంతుడా నీదే భారం అంటున్నా. ఈ మధ్యన కొత్తగా వచ్చింది, ఎక్కడైనా భగవన్నామా అని చెప్పించేప్పుడు చేతులు జోడించాలి. ఈ మధ్య జై భగవాన్కి అన్నప్పుడు హ్యాండ్స్ అప్ అన్నట్టుగా రెండు చేతులు ఎత్తుతున్నారు. ఇవన్నీ కూడా వేరే సాంప్రదాయంలోంచి కొన్ని సాంప్రదాయాలు జ్వరబడుతున్నాయి. దీన్ని అంటారు సంకరీకరణం అని చెప్పి. నమోస్తు అనాలి, నమస్కారం అనడానికి రెండు చేతులు జోడిస్తేనే నమస్కారం, అంతే తప్ప రెండు చేతులు ఇలా ఎత్తేమనుకోండి అది కాస్త ఏమవుతుంది, వేరే అర్థము. అంటే ఇతర సాంప్రదాయాల్లో ఉందది, దాన్ని పట్టుకొచ్చి దీంట్లో కలపకూడదు. అందుకనే అన్నాడు సాంకర్యము చెయ్యకూడదు అన్నాడు. అదే అంటున్నాడు, ఏదీ లేనివాడు మాత్రమే చేతులు రెండు పైకెత్తుతాడు. నేను గాల్లో ఎత్తుతున్నాను చేతులు, నా దగ్గర ధనం లేదు, ఓ పితృదేవతలారా నన్ను రక్షించండి అంటూ ప్రార్థించండి అయ్యా అంటూ నిత్య ధర్మాలు, నైమిత్తిక ధర్మాలు, విశేష ధర్మాలు చెప్పి సదాచార ఉల్లంఘన ఎప్పుడూ కూడా పతన హేతువే. నువ్వు ఇవాళ ఆచారము తప్పినట్టయితే నాకు ప్రమాదం జరగలేదు కదా అని అనొచ్చును, తరువాత ఏదో రోజు ఆ ప్రమాదం జరుగుతుంది. అంచేత సదాచార ఉల్లంఘన పతన హేతు అవుతుంది కనుక జాగ్రత్త, ఆచారాన్ని పాటించు. సదాచారం ఉసముల్లంఘ్య కశ్చిత్ నాప్నోతి శోభనం, క్షేమం కలగదు సుమా అంటున్నాడు. ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం.